నమస్కారం. సిక్కోర హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. వినాయక చవితి నవరాత్రులకు జిల్లా వ్యాప్తంగా యువత పెద్దలు గ్రామాల్లో మండపాలు సిద్ధం చేస్తున్నారు. ఈ నెల 27వ తేదీన వినాయక చవితి పురస్కరించుకొని ముందుగానే గ్రామాలు పట్టణాల్లో వీధుల్లోనూ మండపాలు తయారవుతున్నాయి. మట్టి విగ్రహాలను పలు రూపాల్లో కుమ్మరుల వద్దకు కొనుగోలుదారులు తయారు చేయించారు. ప్రతి వీధిలోనూ పిల్లలు పెద్దలు కలిసి గణపతి నవరాత్రులు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. అలాగే పట్టణాల్లో కూడా అపార్ట్మెంట్ల వారీగా తమ ప్రాంతంలో అసోసియేషన్ ప్రతినిధులందరూ వినాయక చవితి ఉత్సవాల వైభవంగా చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా వినాయక విగ్రహ అమ్మకాలు కూడా జోరు అందుకున్నాయి. పలు సైజులతో పాటు రకరకాల రంగుల్లో వినాయకుడి విగ్రహాలు ఆకర్షిస్తున్నాయి. అయితే మహాగణపతి పూజ మట్టితో నిర్వహించి పర్యావరణం పరిరక్షించాలని కాలుష్య నియంత్రణ మండలి విస్తృత ప్రచారం నిర్వహిస్తుంది. మట్టి విగ్రహాలను ప్రతి ఒక్కరూ ఇంటికి పంపించేందుకు తమ శాఖ బృందం సమాయత్తం అయ్యాయని ప్రజలు సద్వినియోగపరుచుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఇక మట్టి గణపతిని పూజించి పర్యావరణ హితంతో కూడిన వినాయక చవితి జరుపుకోవాలని అటు ప్రజాప్రతినిధులు ఇటు కలెక్టర్ కూడా ప్రజలకు పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న స్వచ్ఛంద సంస్థలు సోమవారం నుంచి తమ సంస్థ తరపున మట్టి గణపతి విగ్రహాలు పంపిణీకి ఏర్పాట్లు చేశాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని పుణ్యక్షేత్రాలలో కూడా వినాయక చవితి ఘనంగా నవరాత్రులు నిర్వహించేందుకు సిద్ధం చేశారు. బొజ్జ గణపయ్య వేడుకకు ఆబాల గోపాలం ఉత్సాహంగా ఏర్పాటు చేస్తున్నారు. మా తాతల తండ్రుల దగ్గర నుంచి మా వృత్తి, దీన్నే నమ్ముకొని ఉంటున్నాం. చదువుకున్నాం కానీ పిల్లలు కూడా చదువుకున్నాం. ఎవరు ఉద్యోగులు కట్టే గవర్నమెంట్ ఉద్యోగులు వేయట్లేవి, డిగ్రీలు కట్టేసారు. నేను నెక్స్ట్ మట్టి కట్ట మాకు పూర్వం ఏంటంటే ఎక్కడ పొలంలో కట్ట దొరికి తెచ్చుకునే వాళ్ళం. ఇప్పుడు మట్టి కట్ట దొరకట్లేదు, కొనుక్కునే తెచ్చుకోవాలి. ఇసుక మట్టి ఒక తర్వాత గమ్ పౌడర్ అని మిక్సింగ్ చేయాలి. ఇది హైదరాబాద్ నుంచి తెప్పిస్తాం. పెయింటింగ్స్ కూడా హైదరాబాద్ నుంచి తెప్పిస్తాం. లేబర్కి గట్ట ఎవరికి పెట్టాం. లేబర్కి ఎందుకంటే పెట్టాం, ఈ పని గురించి వాళ్ళకి తెలియదు. దీనికి ఏంటంటే చాలా నిష్ఠతోనే జాగ్రత్తగా చేయాలన్నమాట. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు మేము చేసామంటే పని మా కాళ్ళు ఇటుకి అంటే అనకూడదు, తగిన తప్పేం కాదు. ఇది మా వృత్తి కాబట్టి. అది బయట అనుకో పనికిరాదు. కింది సంవత్సరం మీద ఈ సంవత్సరం వ్యాపారం బాగానే ఉంది. ఎందుకంటే మట్టి విగ్రహం అంటే ప్రిఫరెన్స్ బాగానే ఇస్తున్నారు. కానీ చేయడానికి ప్లేసులు లేవు. ఇప్పుడు చూసారు కదా, ఇప్పుడు ఆ ఇల్లు అంటే ఇక్కడ ఎన్ని పెట్టేస్తారు, ఎన్ని చేయగాను. ఇప్పుడు అలా చూస్తే ఇక్కడ చూస్తే 8 బొమ్మలు ఉన్నా. ఇంట్లో నేను పడతా, ఇంట్లో 20 బొమ్మలు ఉంటాయి. దానికి మాకు మట్టి కోసం వేసుకోవడానికి ప్లేస్ మాత్రం గవర్నమెంట్ ఎవరు ఇవ్వట్లేదు. పూర్వం ఇస్తామని మరి అలాగే ఇవ్వట్లేదు. టౌన్లో ఉన్నాము. ఆ ఇల్లు ఉంది, ఎంత ఉంది, 6 అడుగుల ఇల్లు ఉంది. పొడవు ఒక 25 అడుగులు ఉంది. అర్థమైంది. అది అప్పుడైనా మాకు ఇప్పుడు మా తాతల తండ్రులప్పుడు మా వృత్తి కోసం జాగా ఇచ్చింది. అది మాకు ఇంకేటీ లేదు ఆధారం. దీన్ని నమ్మకం ఉంటుంది. దీన్ని స్టేట్ దసరా బొమ్మలు చేస్తుంది దేవుడు. ఇక్కడ మాత్రం ఓన్లీ మట్టి విగ్రహం. కొంతమంది పెద్ద విగ్రహాలు చెప్తారు అనుకోండి, వారికి ఏంటంటే వెయిట్ తగ్గాలి, మాకు వెయిట్ తగ్గినట్టు చెయ్యండి అంటే మాత్రం గడ్డి రోలింగ్ చేస్తాం. అది అందరూ చెయ్యం, ఎవరో కొందరు చేస్తాం చెప్తేనే. అర్జీల పరిష్కారం వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సౌటదినకర్ పుణ్కర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదికలో ఆయన అర్జీదారుల నుండి అర్జీలను స్వీకరించారు. కలెక్టర్ స్వయంగా బయటకు వెళ్లి విభిన్న ప్రతిభావంతుల నుండి అర్జీలను స్వీకరించి వారి సమస్యలను కలెక్టర్ తెలుసుకున్నారు. స్వీకరించిన అర్జీలలో రెవెన్యూ 9, గ్రామీణ అభివృద్ధి శాఖ 3, పంచాయతీరాజ్ 5, వ్యవసాయ శాఖ 5, ఏపీఈపీడీసీఎల్ 4, సర్వే అండ్ ల్యాండ్ రికార్డులు 3, మున్సిపల్ కార్పొరేషన్ 1, జిల్లా పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ 3, జిల్లా విద్యాశాఖ 2, R&B 1, హోమ్ 1, సమగ్ర శిక్ష 1, మెడికల్ ఎడ్యుకేషన్ 1 సమస్యలపై 39 అర్జీలను స్వీకరించారు. అర్జీల స్వీకరణలో ట్రైనీ కలెక్టర్ పృథ్వీరాజ్ కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ పద్మావతి, డిఆర్డీఏపీడీ కిరణ్ కుమార్, జెడ్పీ సీఈఓ ఎల్ఎన్వి శ్రీధర్ రాజా ఉన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. బిఎస్ఎన్ఎల్తో కలిసి బిజినెస్ చేయడానికి లోకల్ కేబుల్ టీవీ ఆపరేటర్స్ ముందుకు రావాలని శ్రీకాకుళం జిల్లా బిఎస్ఎన్ఎల్ జనరల్ మేనేజర్ మర్రి నాయుడు కోరారు. సోమవారం శ్రీకాకుళం బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేవలం ₹1కే ఫ్రీడమ్ ప్లాన్ మంజూరు చేస్తున్నామని, ఇది ఆగస్టు మాసం కానుకగా ప్రవేశపెట్టామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా బిఎస్ఎన్ఎల్ పూర్తిగా స్వదేశీ సాంకేతికతో 4G సేవలను దేశవ్యాప్తంగా ప్రారంభించిందని జనరల్ మేనేజర్ చెప్పారు. శ్రీకాకుళం, మన్యం, పార్వతీపురం
జిల్లాల పరిధిలో గిరిజన ప్రాంతాల్లో నూతనంగా 37 సెల్ టవర్స్ ఏర్పాటు చేస్తున్నామని, BSNLకు పూర్వవైభవం తీసుకురావడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం అనేక విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. అట్ ది సేమ్ టైం మన కస్టమర్ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ముఖ్యంగా ఈ నెల మనము ఆగస్టులో ఫ్రీడమ్ ఆఫర్ కింద 1 రూపీకే ప్రతి ఒక్కరికి మనము కస్టమర్స్ అందరికీ రూపాయికే సిమ్ ఇద్దామని చెప్పేసి మనకి ఈ ఆఫర్ తీసుకొని వచ్చి 1 రూపీకి మీకు 1 మంత్ అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, అట్ ది సేమ్ టైం 2 GB పర్ డే డేటా, 100 SMS పర్ డే కింద ఒక 1 రూపీ ఆఫర్ తీసుకొని వచ్చారు. ఇది ఇప్పటికే చాలామంది కస్టమర్స్ మనకి BSNLలోకి ఆన్బోర్డ్ అయ్యి దీంట్లో తీసుకోవడం జరిగింది. సో మీ ద్వారా ఇంకా ప్రజలందరికీ తెలియజేసి ఈ ఆఫర్ అవైల్ చేసుకుంటారని కోరుకుంటున్నాము. అదే కాకుండా మనకి టీవీ రంగంలో మనకి FTTH రంగంలో మన IFTV కూడా ఇస్తున్నాం. అంటే టీవీ ఛానల్స్ వచ్చే విధంగా కొత్తగా 400 రూపాయలకే మనము టీవీ ఛానల్ ట్రిపుల్ ప్లే సర్వీసెస్ అంటాం. అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, అట్ ది సేమ్ టైం FTTH అండ్ మనము టీవీ ఇస్తున్నాం. కేబుల్ మనకి ఏదైతే ఛానల్స్ వస్తున్నాయో అవన్నీ 400 రూపాయలకే ఇస్తున్నాం అన్నమాట. ఈ 400 రూపాయల ప్యాకేజ్లో మనకు మోర్ దెన్ 400 ఫ్రీ టు ఎయిర్ ఛానల్స్, అట్ ది సేమ్ టైం 44 పెయిడ్ ఛానల్స్ అండ్ 9 OTTలు కూడా దీంట్లో ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇది ఒక చాలా మంచి ఆఫర్. మనం ఇప్పటికే లోకల్ చాలామంది ఆపరేటర్స్ని, పార్ట్నర్స్ని ఆన్బోర్డ్ చేయడానికి మొన్నే లోకల్ కేబుల్ ఆపరేటర్స్ కూడా సమావేశం పెట్టామన్నమాట. అందరూ రెడీగా ఉన్నారు దీంట్లో రావడానికి. ఇంకా ఎంటర్ప్రైజ్ బిజినెస్లో చూసుకుంటే మనం ఇచ్చే సర్వీసెస్ ఇంటర్నెట్ లీజ్ లైన్ సర్వీసెస్ అని చెప్పేసి ఇస్తున్నాము. అట్ ది సేమ్ టైం సిప్ అని వాయిస్ సర్వీసెస్ ఇస్తున్నాం. ఇవన్నీ కూడా అంటే మిగతా ఆపరేటర్స్తో కంపేర్ చేసుకుంటే వీఆర్ గివింగ్ ది బెస్ట్ టారిఫ్స్ అండ్ బెస్ట్ సర్వీస్ అన్నమాట. సో ఇందులో భాగంగా నేను చెప్పేది ఏంటి అంటే ఇంకా కొత్త టవర్స్ కూడా పెడుతున్నాం. శ్రీకాకుళం జిల్లాలో గత 5 సంవత్సరాలు ఎక్కడా కొత్త టవర్స్ పెట్టలేదన్నమాట. ఇప్పుడు ఈ రీసెంట్గా మనకి ఇంకో కొత్తగా 60 టవర్లకి అప్రూవల్స్ వచ్చాయి శ్రీకాకుళం జిల్లాలో. ఆ 60 టవర్లు కూడా మనము అప్గ్రేడేషన్ చేయబోతున్నాము 4G సర్వీసెస్ తీసుకురావడానికి. ఇంకా కొత్తగా కేటగిరీ 5 అండ్ కేటగిరీ 6 అని ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కొత్త ప్రాజెక్ట్ వచ్చింది. ఇంకొక 80 విలేజెస్ సార్ 80 గ్రామాల వరకు ఐడెంటిఫై చేశాం. అంటే మేజర్గా ఇక్కడే పాతపట్నం ఏరియా, మెలియాపుట్టి మండలం కానీ, సీతంపేట మండలం కానీ అలాంటి చోట్ల ఇప్పుడు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారితో అట్ ది సేమ్ టైం లోకల్ MRO ఆఫీసర్స్తో కోఆర్డినేట్ చేసి గవర్నమెంట్ ల్యాండ్స్ తీసుకొని అక్కడ కొత్తగా టవర్స్ నిర్మించడానికి పెద్దగా అంటే నెక్స్ట్ 6 నెలల్లో ఇంకొక 80 టవర్స్ వరకు అన్కవర్డ్ విలేజెస్లో తీసుకురావడానికి చేస్తున్నాం అన్నమాట. సో BSNL డెవలప్మెంట్స్ అన్నీ చాలా అంటే మీరు మొన్నే న్యూస్లో కూడా చూసే ఉంటారు. గవర్నమెంట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కానీ, మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ కానీ మనకి చాలా బడ్జెట్ కానీ, అట్ ది సేమ్ టైం స్పెక్ట్రమ్ కానీ ఇవన్నీ సపోర్ట్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా ఇది ఏంటి అంటే ఇప్పుడు అంటే మనం కంపేర్ చేసి 4G సర్వీసెస్ ఎందుకు BSNL లేట్ అయింది అని చెప్పి అడగచ్చు. మనం ఎప్పటి నుంచో డిస్కస్. సో ఆత్మనిర్భర్ భారత్ కింద మన ప్రైమ్ మినిస్టర్ సెల్ఫ్ రిలయంట్ ఇండియా అని చెప్పేసి, అంటే అదర్ కంట్రీస్ మీద డిపెండ్ అవ్వకుండా మన ఇండియాని వై షుడ్ ఇండియా షుడ్ నాట్ డెవలప్ టెలికామ్ సర్వీసెస్ అని చెప్పేసి అదొక ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ కింద తీసుకొని BSNL అట్ ది సేమ్ టైం మనకి TCS వాళ్ళ తేజాస్ ఉంది అండ్ ITI వీళ్ళందరూ ఒక కన్సోర్షియంగా ఏర్పడి మనకి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్లా ఏర్పడి మనకి 4G ఎక్కడ అంటే ఇప్పుడు దాకా చూసుకుంటే మనకు వచ్చే ఎక్విప్మెంట్ అంతా చైనా నుంచి కానీ, లేకపోతే యూరోప్ నుంచి కానీ, ఆర్ యూరోప్లో ఎరిక్సన్ అని, నోకియా అని, లేకపోతే శాంసంగ్ కొరియా నుంచి ఆ ఎక్విప్మెంట్ ప్రపంచంలో ఎక్కడ చూసుకున్నా మనకి వాళ్ళే ఇస్తున్నారు. కానీ మనం ఇప్పుడు BSNL ఇస్తున్న 4G సర్వీసెస్ ఏంటి అంటే మేక్ ఇన్ ఇండియాలోనే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి, ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ చేసి, సో ఇండియన్ వెండర్స్ తోటి మొత్తం ఈ ప్రాజెక్ట్ అంతా రోల్అవుట్ చేసాం. పాన్ ఇండియా బేసిస్ మీద గత మీకు 6 నెలల్లో చూసుకుంటే 1,00,000 టవర్లు 4G అప్గ్రేడేషన్ చేసామన్నమాట. అట్ ది సేమ్ టైం ఇందాక మన 4G సాచురేషన్ ప్రాజెక్ట్ అనుకున్నాం. అన్కవర్డ్ విలేజెస్ మనం 30,000 టవర్స్ పైనే పెట్టాం. అంటే కొండ ప్రాంతాల్లో ఎవరు వెళ్ళని చోట్లకి వెళ్ళి BSNL ప్రజలకి సర్వీసెస్ ఇవ్వాలి. అట్ ది సేమ్ టైం అందరూ ప్రజలు డిజిటల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఉపయోగించుకోవాలి అని చెప్పేసి
సో ఈ ప్రాజెక్ట్స్ అన్ని, ఈ డెవలప్మెంట్స్ అన్ని చేస్తున్నాము. పేదలందరికీ రేషన్ అందాలన్నదే కూటమి ప్రభుత్వ ధ్యేయమని శ్రీకాకుళం నియోజకవర్గ ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గం గార మండలం రామచంద్రాపురం పంచాయతీ జొన్నలపాడు గ్రామం, నగర పరిధి కాజీపేట, రూరల్ మండలం సింగుపురం గ్రామాలలో స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. లబ్ధిదారులకు నియోజకవర్గ ఎమ్మెల్యే గుండు శంకర్ అందించి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా కూటమి అడుగులేస్తుందన్నారు. శ్రీకాకుళంలో సంకీర్ణ ప్రభుత్వం ఆగస్టు 25/8/2025న 1625 రేషన్ దుకాణాలలో 6,71,800 మంది లబ్ధిదారులకు క్యూఆర్ కోడ్లతో కూడిన కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయడం ప్రారంభించిందని, ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకతను నిర్ధారించడానికి, అవకతవకలను అరికట్టడానికి, కుటుంబ సభ్యులను జోడించడం లేదా కార్డులు ముద్రించడం వంటి సేవల కోసం లబ్ధిదారులు సమీపంలోని మీ సేవా కేంద్రాలను కూడా సందర్శించవచ్చునన్నారు. కొత్త స్మార్ట్ కార్డులతో రాష్ట్ర జగనం, లబ్ధిదారుల వివరాలు, డిజిటల్ ట్రాకింగ్ పొందుపరిచారన్నారు. పీడీఎస్ బియ్యం రవాణాలో మోసం, అక్రమాలను అరికట్టడానికి డిజిటల్ ట్రాకింగ్ లక్షణాలు ఉద్దేశించబడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్ష బృందం, గ్రామ టీడీపీ అధికారులు, గ్రామస్తులు, కార్యకర్తలు, రేషన్ కార్డు గ్రహీత కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. మీకు తెలుసు, మొన్నటిదాకా అస్తవ్యస్తంగా ఉన్న రేషన్ పరిస్థితి ఇప్పుడు ఒక స్ట్రీమ్ లైన్ లోకి తీసుకొచ్చాం. ఇంతకు ముందు ఏదో ఒక వెహికల్లో వచ్చేది, వచ్చిన తర్వాత ఆ టైంలో మీరు వెళ్ళి తీసుకుంటే ఓకే, లేకపోతే మళ్ళీ వెళ్తే బియ్యం లేవన్న పరిస్థితి. తర్వాత మళ్ళీ ఆ బండి ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఆ బండి వచ్చినప్పుడు ఆ సౌండ్ని బట్టి మనం వెళ్ళాలి. లేకపోతే మళ్ళీ ఆ బండి మళ్ళీ ఈ టైంకి వస్తుంది, ఈ రోజుకి వస్తుంది అని లేదు. ఆడికి ఇష్టపడితే వచ్చేవాడు, లేకపోతే లేదు. అలాంటి పరిస్థితిలో ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ, సరుకులు పంపిణీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైపోయి అడ్డగోలుగా లక్షలాది మెట్రిక్ టన్నుల రైసు కాకినాడ పోర్టుల్లో ఇతర దేశాలకు తరలించేసి వ్యాపారాలు చేసుకున్న పరిస్థితి. ఎందుకంటే విడిపించే వాళ్ళు కాదు, సగానికి సగం రైసు విడిపించే వాళ్ళు కాదు, బళ్ళు ఎప్పుడు వస్తాయో తెలిసేది కాదు. అలాంటి సందర్భంలో ఈ రేషన్ అంతా డూప్లికేట్ గా వాళ్ళే తమ్మలు ఇచ్చి ఈ రైస్ విడిపించారని పేరు చెప్పి వేలాది మెట్రిక్ టన్స్ కాకినాడ పోర్టుకు తీసుకెళ్లి విదేశాలకు తరలించారు. వాయువ్య బంగాళాఖాతం, ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలలో రాబోయే 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా అంతటా ఒక మోస్తారు చిరుజల్లులు కురుస్తున్నాయి. వాతావరణం చల్లగా మారిపోయి మేఘావృతంగా ఉంది. రేపు భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన గాలులు గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని, పౌరులు ముఖ్యంగా రైతులు అప్రమత్తంగా ఉండాలన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని సూచించారు. ఆమదాలవలస నియోజకవర్గంలోని ఆమదాలవలస పట్టణంలో 15వ వార్డులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న క్యూఆర్ కోడ్ ఆధారిత కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఆమదాలవలస శాసనసభ్యులు, రాష్ట్ర పీసీ చైర్మన్ కోన రవికుమార్ ఆధ్వర్యంలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా కోన రవికుమార్ మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వమని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందన్నారు. కార్డుదారుల ప్రయోజనం కోసం క్యూఆర్ కోడ్లతో కూడిన కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయడం ప్రారంభించిందని, ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకతను నిర్ధారించడానికి, అవకతవకలను అరికట్టడానికి, కుటుంబ సభ్యులను జోడించడం లేదా కార్డులు ముద్రించడం వంటి సేవల కోసం లబ్ధిదారులు సమీపంలోని మీ సేవా కేంద్రాలను కూడా సందర్శించవచ్చునన్నారు. కొత్త స్మార్ట్ కార్డులలో రాష్ట్ర చిహ్నం, లబ్ధిదారుల వివరాలు, డిజిటల్ ట్రాకింగ్ పొందుపరిచారన్నారు. పీడీఎస్ బియ్యం రవాణాలో మోసం, అక్రమాలను అరికట్టడానికి డిజిటల్ ట్రాకింగ్ లక్షణాలు ఉద్దేశించబడ్డాయని తెలిపారు. ఈరోజు మనం అంటే వీటి వల్ల ఎవరైతే మీరు అంటుంటారు ఆ జగన్ గారు ఆ దగ్గర మిగిలిపోతున్నాయండి అని, వాడు అమ్మేస్తున్నాడండి అని. ఇప్పుడు మరి డీలర్ అమ్మగలరా? ఏమో అమ్మగలరా? డీలర్ దగ్గర ఒక్క గింజ కూడా ఉండదు. నేనమ్మా నీ బియ్యం గోళ ముందు మాకు ప్రజలకు ఇవ్వాల్సిన గోళ ఇది మాకు ఇంపార్టెంట్. ఇక్కడ ఎవరి గోళాడిది నీకు కూడా కార్డు ఇస్తాం డీలర్లకి. నీ కార్డులో 100 కేజీలకి 100 కేజీలు ఇవ్వకపోతే నీకు ఎన్ని కేజీలు అయితే అన్ని కేజీలు నువ్వు తీసుకెళ్తావు. కాబట్టి నీకు కూడా తరుగులు ఉండవు. డీలర్లకి డీలర్ కార్డులు ఇస్తాం, అలాగే ప్రజలకు ప్రజల కార్డులు ఇస్తున్నాం. కాబట్టి తరుగు అనే ప్రశ్న మరి ఎక్కడా కూడా
రాదు. అన్నీ కూడా కంప్యూటరైజ్ చేశాం. నీ DCMS లో నీ ఎక్కడైతే అక్కడ ఉందో ఆ టోకో కూడా ఈరోజు కంప్యూటరైజ్ చేస్తున్నాం. తప్పనిసరిగా దీని ట్రాక్ లో ఉంటుంది. ఎక్కడ ఎవరు ఏ రోజు ఏ డిపోకి ఎంత వెళ్ళాయి, అక్కడ ఎంత తోస్తున్నారు, ఎన్ని కేజీలు వెయిట్ వచ్చింది, ప్రతిదీ కూడా రికార్డ్ అయిపోతుంది. కాబట్టి మీరేం భయపడగల డేరాలకి అందరికీ మీరెవరు భయపడాల్సిన పని లేదు. అది కూడా చేస్తుంది. మొత్తం ట్రాకింగ్ ఉంటుంది. మీరు ట్రాకింగ్ ఉందా లేదా అని MRO గారిలో లేకపోతే ఇంకెవరినో అడగాల్సిన పనిలా. నీ ఫోన్ తీసుకో. నీ ఫోన్ తీసుకొని నువ్వు అందులో నీ వాట్సాప్లో నువ్వు వెళ్ళు, నువ్వు ట్రాక్ చేసుకో. లేదు మీకు అందరు కూడా యాప్ ఇస్తాం, ఆ యాప్లో నువ్వు ట్రాక్ చేసుకో. నీకే తెలుస్తుంది. దివ్యాంగులు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పేదల పెన్షన్లు తొలగింపునకు కూటమి ప్రభుత్వం కుట్ర పడుతోందని శ్రీకాకుళం జిల్లా వైకాపా అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ ఆరోపించారు. ఈ మేరకు సోమవారం గ్రీవెన్స్లో కలెక్టర్కు వైకాపా నాయకులతో కలిసి కృష్ణదాస్ వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణదాస్ మాట్లాడుతూ జిల్లాలో 4,000 మందికి పెన్షన్ దూరం చేశారని, SC, ST, BC మైనార్టీలకు 50 ఏళ్లకే ఇస్తామన్న వృద్ధాప్య పెన్షన్ హామీ గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఇస్తున్న పెన్షన్లు కూడా నిలిపివేస్తుందని వాపోయారు. రీవెరిఫికేషన్, రీఅసెస్మెంట్ పేరిట దివ్యాంగులను మళ్లీ వైద్యుల వద్దకు పిలిపించి సర్టిఫికేట్లు తెప్పించడం, 40% కన్నా తక్కువ వైకల్యం ఉందని షాక్ చూపించి పెన్షన్లు తొలగించడం మానవత్వం కాదన్నారు. 10 ఏళ్లుగా పెన్షన్లు పొందుతున్న వృద్ధులు, వికలాంగులు ఒక్కరోజులోనే అనర్హులు ఎలా అవుతారని ప్రశ్నించారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ, పేరడ తిలక్, చింతాడు రవికుమార్, వెలమల బాలరాజు, రౌతు శంకర్రావు, జడ్పీటీసీ వెంకటరమణ, రోణకి ఉమా మల్లయ్య, రామకృష్ణ తదితరులు ఉన్నారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున వికలాంగ పెన్షన్లు తొలగింపు జరిగింది. అందులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో కూడా 4,000 పైగా మరి దైవ నిర్ణయం వికలాంగ అన్నది అంగవైకల్యం దైవ నిర్ణయం. దానికి చాలా సానుభూతితో గౌరవ గత ముఖ్యమంత్రి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కన్సిడరేషన్ ఇచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఆదుకోవాలన్నటువంటి ఒక మానవతా దృక్పథంతో ఇచ్చినటువంటి పెన్షన్లు ఈవేళ సరైనటువంటి దర్యాప్తు జరగకుండా అడ్డుగోలుగా అవి తొలగించినటువంటి వైనం. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు సరిపడిన ఎరువులను అందించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందని CPM పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, జిల్లా కమిటీ సభ్యులు నంబూరు షణ్ముఖరావు విమర్శించారు. స్థానిక సుదర్శన కళ్యాణ మండపంలో కొల్లి ఎల్లయ్య అధ్యక్షతన ఈరోజు జరిగిన CPM సమావేశంలో వారు మాట్లాడుతూ ఖరీఫ్ రైతులకు అవసరమైన యూరియా దొరక్క తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం రైతులకు ఇచ్చే సబ్సిడీలను బడ్జెట్లో తగ్గించడం, రాష్ట్రాలకు ఎరువుల కేటాయింపులో కోత విధించడం కారణంగా అని విమర్శించారు. మన రాష్ట్రంలో గత ఏడాది 39 లక్షల టన్నుల అమ్మకాలు జరగగా ఈ ఏడాది 35 లక్షల టన్నులకు కుదించారని, జిల్లాకు ఖరీఫ్లో 42,200 మెట్రిక్ టన్నుల యూరియా అవసరం కాగా ప్రభుత్వం 21,644 మెట్రిక్ టన్నులు కేటాయించిందని విమర్శించారు. జిల్లాకు సరిపడిన ఎరువులు కూడా వ్యవసాయ శాఖ మంత్రి ఎందుకు కేటాయించలేకపోయారని ప్రశ్నించారు. అదేవిధంగా జూలై నెల కోటా కింద విడుదల కావాల్సిన 9,600 మెట్రిక్ టన్నుల యూరియాలో 4,000 టన్నులు మాత్రమే వచ్చాయని, ఆగస్టుకు సంబంధించి ప్రభుత్వం 12,000 మెట్రిక్ టన్నులు సరఫరా చేయవలసి ఉండగా ఇప్పటికీ 2,500 మెట్రిక్ టన్నులే చేరాయని, అందులో ప్రైవేట్ డీలర్లకు 50% చేరాయని, దీనివల్ల రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. కార్యక్రమంలో ఈశ్వరరావు, బగాది వాసుదేవరావు, పోలయ్య, బొంతు అప్పారావు, గణేష్ తదితరులు పాల్గొన్నారు. లక్ష్మీ నర్సుపేట మండలంను శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్లోనే ఉంచాలని కోరుతూ గ్రామ సభలో తీర్మానం చేసినట్లు సర్పంచ్ తెలిపారు. సచివాలయంలో ఈరోజు నిర్వహించిన గ్రామ సభలో లక్ష్మీ నర్సుపేటను శ్రీకాకుళం డివిజన్లోకి మార్చాలని కోరుతూ తీర్మానం చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్ష్మీ నర్సుపేట మండలం గతంలో శ్రీకాకుళం డివిజన్లో ఉండేదని, శ్రీకాకుళం వెలుటకు సుమారుగా 30 కిలోమీటర్ల దూరంలో బస్సు సౌకర్యం కూడా ఉండేదని తెలిపారు. డివిజన్ మార్పులో ప్రజల అభిప్రాయాలను, ఇష్టాన్ని పరిగణలోకి తీసుకోకుండా గత ప్రభుత్వం వారు తీసుకున్న నిర్ణయంతో శ్రీకాకుళం రెవెన్యూ డివిజన్ నుంచి టెక్లీ రెవెన్యూ డివిజన్కు మార్చివేశారని, దీనివలన తాము చాలా ఇబ్బందులు పడుతున్నట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారని, అందువలన శ్రీకాకుళం డివిజన్లోకి మార్చాలని కోరుతూ తీర్మానం చేసినట్లు తెలిపారు.
ఇంటి వద్దకే మట్టి వినాయక విగ్రహాలను అందిస్తున్నట్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ కరుణశ్రీ తెలిపారు. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి క్యూఆర్ కోడ్ను ఇచ్చి ప్రజలను తమ వివరాలను నమోదు చేసుకోవాలని కోరగా ఒక్క రోజులోనే శ్రీకాకుళం పట్టణం నుండి 3000 మంది తమ వివరాలను నమోదు చేసుకోగా ఆదివారం ఒక్కరోజు 1000 విగ్రహాలు క్లాత్తో కూడిన సంచి వ్రతకథ పుస్తకాన్ని ఇంటి వద్దకే సరఫరా చేసినట్లు తెలిపారు. డెలివరీ అందుకున్న ప్రజలు ఈ కొత్త కార్యక్రమంపై ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు ఈఈ కరుణశ్రీ హర్షం వ్యక్తం చేశారు. ఇంటి వద్దకే మట్టి వినాయక విగ్రహం అందడం వలన ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు, రసాయన రంగులు కలిగిన విగ్రహాలు కొనాల్సిన అవసరం లేకుండా పర్యావరణ పరిరక్షణకు ఈ కార్యక్రమం సహకరిస్తుందన్నారు. పర్యావరణ పరిరక్షణ బాధ్యతగా ఈ సంవత్సరం వినాయక చవితిని అందరూ కూడా మట్టి వినాయక విగ్రహాలతో చేయాలని కోరుకుంటున్నాను. మీకు అందరికీ తెలుసు, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడటం వల్ల దాంట్లో ఉండే జింక్, మెగ్నీషియం, సల్ఫర్ నీటిలో కరగవు, నిజాలు కావు. సో అందరూ మట్టి విగ్రహాలను వినియోగించడం వలన మన పర్యావరణాన్ని అందరికీ కూడా పరిరక్షించే బాధ్యత మనందరి చేతుల్లో ఉంది. అలాగే పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా ఉంటుందని చెప్పి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు వినూత్నంగా ఆలోచించి ఎకో ఫ్రెండ్లీ పోలీస్ని తీసుకురావడం కోసం అని చెప్పేసి ఈ ఇయర్ క్యూఆర్ కోడ్ సిస్టమ్ని ఒకదాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. జనరల్ పబ్లిక్ ఈ క్యూఆర్ కోడ్ని ఒక స్కాన్ చేస్తే వాళ్ళకి రిజిస్ట్రేషన్ నేమ్ అండ్ డీటెయిల్స్ అన్ని రిజిస్ట్రేషన్ అవుతుంది. రిజిస్ట్రేషన్ చేసుకుంటే కనుక ఇంటి వద్దకే వాళ్ళకి వచ్చి విగ్రహాన్ని మేము డిస్ట్రిబ్యూట్ చేస్తాము. ఎండియు వెహికల్కు సంబంధించి క్లియరెన్స్ ఇస్తామని చెప్పిన విధంగా తక్షణమే వెహికల్ క్లియరెన్స్ ఇవ్వాలని ఎండియు ఆపరేటర్ల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు రౌతు సూర్యనారాయణ కోరారు. ఈ మేరకు సోమవారం గ్రీవెన్స్లో జేసీ ఫర్మాన్ అహ్మద్ ఖాన్కు వినతి పత్రం అందజేశారు. ఉపాధి కోల్పోయిన ఎండియు ఆపరేటర్స్ను దృష్టిలో పెట్టుకుని తక్షణమే వెహికల్ క్లియరెన్స్ చేస్తూ ఎటువంటి పెనాల్టీ లేకుండా వెహికల్ ఫిట్నెస్ చేయించుకున్న విధంగా సర్క్యులర్ రిలీజ్ చేయాలని కోరారు. దీనిపై జేసీ సానుకూలంగా స్పందిస్తూ సివిల్ సప్లై కమిషనర్ ఆఫీస్కి వినతి పత్రం పంపించడం జరుగుతుందన్నారు. ఇది రాష్ట్ర వ్యాప్త సమస్య అయినందున వేగంగా సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తానన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు హేమంత్, ట్రెజరర్ పైడి వరాహ నరసింహులు పాల్గొన్నారు. భారతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను ఆదివారం సాయంత్రం అర్సవిలిలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భారతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రతినిధులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా తమ వంతుగా వినాయక చవితిని పురస్కరించుకుని మట్టి వినాయక ప్రతిమలను పంచుతున్నట్లు చెప్పారు. అలాగే వ్రతకథ పుస్తకాలను అందజేసినట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కృషి చేయాలని, ముఖ్యంగా ప్లాస్టిక్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్, పాలిథిన్ కవర్లను విడనాడాలని, భూమి ఆరోగ్యాన్ని, మన ఆరోగ్యాలను కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ప్రతినిధులు డాక్టర్ ప్రభు, డాక్టర్ మంత్రి వెంకటస్వామి, రౌతు సూర్యనారాయణ, పిఎన్ మణిశర్మ, అందవరపు జ్యోతిర్మయ్, కె సౌజన్య, మనోజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలోని రైతులకు ఎరువుల సరఫరా విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పంటలకు అవసరమైన ఎరువులు సమయానికి అందేలా ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఖరీఫ్ 2025 సీజన్లో ఎరువుల అవసరం, సరఫరా, నిల్వలు, కేంద్ర రాష్ట్ర సమన్వయం, రైతులకు ఇచ్చిన హామీలపై మంత్రి అచ్చెన్నాయుడు విస్తృతంగా వివరణ ఇచ్చారు. ఖరీఫ్ సీజన్కు 31.15 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల అవసరంగా అంచనా వేయబడి ఇప్పటి వరకు 21.34 లక్షల మెట్రిక్ టన్నుల రాష్ట్రానికి చేరాయని తెలిపారు. అందులో యూరియా, డిఏపి, ఎంఓపి, ఎస్ఎస్పి, కాంప్లెక్స్ ఎరువులు కలిపి 6.22 లక్షల మెట్రిక్ టన్నులు రైతులకు ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని చెప్పారు. రాష్ట్రం మొత్తం రైతుల అవసరాలను బట్టి జిల్లాల వారీగా సరఫరాలను సక్రమంగా పర్యవేక్షిస్తున్నామని వివరించారు. రైతులకు ఎరువుల కొరత రాకుండా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుని 1.10 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ స్టాక్ ఉంచిందని మంత్రి తెలిపారు. గోదావరి వరదల వల్ల కొన్ని ప్రాంతాల్లో రవాణా సమస్యలు తలెత్తినప్పటికీ రైతులకు ఎరువుల సమయానికి అందేలా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఇంకా 79,633 మెట్రిక్ టన్నులు డిపోలలో నిల్వగా ఉండగా అవసరమైన ప్రాంతాలకు తరలింపులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఎరువుల సరఫరాలో కేంద్రం, రాష్ట్రం సమన్వయంతో 50:50 నిష్పత్తిలో పంపిణీ జరుగుతుందని మంత్రి స్పష్టం చేశారు. కేంద్రం సహకారంతో రాష్ట్రంలోని ప్రతి రైతుకు ఎరువులు అందేలా కృషి చేస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు పునరుద్ఘాటించారు.
ప్రజా ఫిర్యాదులపై త్వరితగతిన విచారణ జరిపి పూర్తి స్థాయిలో పరిష్కరించి బాధితులకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి పోలీస్ అధికారులకు ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల నమోదు మరియు పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ 55 మంది అర్జీదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వారితో ముఖాముఖిగా మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను తెలుసుకుని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామని భరోసా కల్పించారు. ఫిర్యాదుదారుల అర్జీలు వారి వివరాలు సంబంధిత పోలీస్ అధికారులకు జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా తక్షణమే సంబంధిత పోలీస్ అధికారులకు తెలియపరిచి చట్ట ప్రకారం చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. 16వ డివిజన్లోని గొంటి విధి సచివాలయం పరిధిలో కార్డుదారులకు ఇంటింటికి వెళ్లి స్మార్ట్ రేషన్ కార్డులను సోమవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 16వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ సవలాపురపు వెంకటరమణ మాదిగా పాల్గొని రేషన్ డీలర్ సచివాలయం సిబ్బందితో కలిసి లబ్ధిదారులకు స్మార్ట్ కార్డులను అందజేశారు. కార్డుల వలన కలిగే ప్రయోజనాలను వివరించారు. కూటమి ప్రభుత్వం పేదల పక్షాన నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో వీఆర్ఓ జయసుధ, డీలర్, టీడీపీ డివిజన్ ప్రధాన కార్యదర్శి కొర్లకోట కొండలరావు తదితరులు పాల్గొన్నారు. విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సోమవారం భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ శ్రీకాకుళం జిల్లాలో చలో కలెక్టరేట్ నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కన్వీనర్ పి పవిత్ర మాట్లాడుతూ ముఖ్యంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, సీఎం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలన్నారు. 2018లో ఆర్ట్స్ కాలేజ్కి స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్కి 15 కోట్ల రూపాయల నిధులు ఇస్తామని చెప్పారని, కానీ ఇప్పటి వరకు ఆ ప్రస్తావనే లేదని ఎద్దేవా చేశారు. వెంటనే ఆర్ట్స్ కాలేజ్ స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్ నిర్మించాలని, పెండింగ్లో ఉన్న 6,400 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పీజీ చదివే విద్యార్థులకు జీవో నెంబర్ 77 రద్దు చేసి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వర్తింపజేసేలా చేయాలని, ఉచిత బస్ పాస్ విద్యార్థులందరికీ ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు డి చందోష్, ఖగేష్, చిన్న తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం సబ్ డివిజన్ పరిధిలో గణేష్ మండపాల ఏర్పాటుకు ఎటువంటి చలనా చెల్లించకుండా ఉచితంగా అనుమతులు పొందవచ్చని డీఎస్పీ వివేకానంద ఒక ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీస్ శాఖ ప్రవేశపెట్టిన ఆన్లైన్లో గణేష్ ఉత్సవ్.net ద్వారా పోలీసు వారు అనుమతులు పొంది పోలీస్ శాఖ జారీ చేసిన భద్రతా నిబంధనలు, జాగ్రత్తలు కమిటీ నిర్వాహకులు తూచా తప్పకుండా పాటించాలని శ్రీకాకుళం టౌన్ డీఎస్పీ సిహెచ్ వివేకానంద ప్రకటనలో తెలిపారు. పేదలందరికీ రేషన్ అందాలనేదే కూటమి ప్రభుత్వం ధ్యేయమని 31వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ రాష్ట్ర జంగమ సాధికారిక డైరెక్టర్ విభూతి సూరిబాబు అన్నారు. 31వ డివిజన్ పరిధిలోని దండి వీధి, పట్నాయక్ కాలనీ తదితర వీధుల్లో ఈరోజు స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది. లబ్ధిదారులకు డివిజన్ ఇన్ఛార్జ్ అందించి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పేదల ప్రభుత్వం అని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా కూటమి అడుగులేస్తుందన్నారు. శ్రీకాకుళంలో సంకీర్ణ ప్రభుత్వం ఆగస్టు 25/8/2025న 1625 రేషన్ దుకాణాలలో 6,71,803 మంది లబ్ధిదారులకు క్యూఆర్ కోడ్లతో కూడిన కొత్త స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేయడం ప్రారంభించిందని, ప్రజా పంపిణీ వ్యవస్థలో పారదర్శకతను నిర్ధారించడానికి, అవకతవకలను అరికట్టడానికి, కుటుంబ సభ్యులను జోడించడం లేదా కార్డులు ముద్రించడం వంటి సేవల కోసం లబ్ధిదారుల సమీపంలోని మీ సేవా కేంద్రాలను కూడా సందర్శించవచ్చునన్నారు. కొత్త స్మార్ట్ కార్డులలో రాష్ట్ర చిహ్నం, లబ్ధిదారుల వివరాలు, డిజిటల్ ట్రాకింగ్ పొందుపరిచామన్నారు. పీడీఎస్ బియ్యం రవాణాలో మోసం, అక్రమాలను అరికట్టడానికి డిజిటల్ ట్రాకింగ్ లక్షణాలు ఉద్దేశించబడ్డాయన్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయం వెల్ఫేర్ సహాయకులు రామారావు, డీలర్ శ్రీనివాసరావు, రేషన్ కార్డు గ్రహీత, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కలెక్టరేట్ ధరలో గల జ్యోతిరావు పులే పార్క్లో సోమవారం బీపీ మండల్ జయంతి వేడుకలు బీసీ సంఘం ఆధ్వర్యాన జరిగాయి. ఈ సందర్భంగా జ్యోతిబా పులే పార్క్లో గల బీపీ మండల్ విగ్రహానికి బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు హజీ అమీరుల్లా బేగ్, సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలక జగదీష్లు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బీసీలకు మండల్ చేసిన సేవలను వారు కొనియాడారు. కార్యక్రమంలో రాష్ట్ర జాతీయ సలహాదారు బాడన దేవభూషణ్, ఉపాధ్యక్షులు వంజరాపు రాజులు, రాష్ట్ర కార్యదర్శి కలగ గోపాల్, కాల వెంకట్రావు, కోశాధికారి గుద్దు చిన్నారావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు రౌతు శంకర్రావు, సేర సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. 21వ డివిజన్లో స్థానిక బాకర్ సాహెబ్పేటలో కార్డుదారులకు సోమవారం స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో 21వ డివిజన్ బాకర్ సాహెబ్పేట బూత్ ఇన్ఛార్జ్ లొట్టి సూరిబాబు పాల్గొని సచివాలయం ఉద్యోగులు, డీలర్తో కలిసి ఇంటింటికి వెళ్లి స్మార్ట్ కార్డులను పంపిణీ చేశారు. స్మార్ట్ కార్డులతో కలిగే లాభాలను కార్డుదారులకు సూరిబాబు వివరించారు. కార్డుదారులు ప్రయోజనాల కోసం స్మార్ట్ కార్డులను ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు. కార్యక్రమంలో వివో సుకన్య, డీలర్ సురేష్, టీడీపీ నాయకులు మండల మన్మథరావు తదితరులు పాల్గొన్నారు. మట్టి వినాయక ప్రతిమలనే వినాయక చవితి రోజున పూజించాలని ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్ నంబల్ల కల్పన పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆదివారం సాయంత్రం వినాయక చవితిని పురస్కరించుకొని భక్తులకు మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలనే వాడాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో అందరూ భాగస్వాములు అవ్వాలని, పాలిథిన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్లను
వినడాలని కోరారు. కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ టీచర్లు, అభ్యాసకులు తదితరులు పాల్గొన్నారు. మినీ గ్లామర్ రన్వే మినీ డాన్స్ ట్రోఫియా వారి ఆధ్వర్యంలో 3 నుంచి 7 సంవత్సరాల వయసు వారికి నిర్వహించిన అందాల పోటీలు జలమూరు మండలం పార్లాం గ్రామానికి చెందిన సింగూరు సహస్ర అందాల పోటీలలో ప్రథమ స్థానం దక్కించుకుంది. సింగూరు నాగభూషణ్ యమున దంపతుల కుమార్తె సహస్రకు ప్రథమ స్థానం రావడం హర్షణీయమని మామయ్య గురుగుబలి రాజశేఖర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరెన్నో విజయాలు సాధించాలని పిలుపునిచ్చారు. ఎండు ఖర్జూరంతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. ఎండకు ఎన్ని నీళ్లు తాగినా చెమట రూపంలో ఎన్నో లవణాలు బయటకు పోవటం, దానివలన నీరసం వస్తుంది. అంతే రోజుకు 4-5 ఎండు ఖర్జూరాలు తింటే పోయిన లవణాలు తిరిగి వస్తాయి. దీనిలో అనేక పోషకాలు ఉన్నాయి. ఖర్జూరంలో వివిధ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వాటిని తెలుసుకుందాం. కొలెస్ట్రాల్ను తగ్గించి బరువు నియంత్రించడంలో సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండడంతో ఇవి రక్త కణాలను ఫ్రీ రాడికల్స్ నుంచి రక్షిస్తాయి. గుండె ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఇది కంటి సంబంధ రుగ్మతల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. ఖర్జూరంలో ఫ్లావనాయిడ్స్ ఉన్నాయి. ఇవి మధుమేహం, అల్జీమర్స్ వ్యాధి అలాగే కొన్ని రకాల క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఖర్జూరంలో రాగి, సెలీనియం, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఎముక సంబంధిత రుగ్మతలను నివారిస్తుంది. ఖర్జూరంలో విటమిన్ కే సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తం గడ్డ కట్టడాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. ఖర్జూరంలో కోలిన్, విటమిన్ బి ఉన్నాయి. ఇది గ్రహణ శక్తి, జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తుంది. ముఖ్యంగా అల్జీమర్స్ వ్యాధి ఉన్నవారు వీటిని తింటే మంచి ఫలితం ఉంటుంది. సహజ ఫైబర్ అధికంగా ఉండే ప్రేగు కదలికలను క్రమబద్ధీకరించడానికి, మీ మొత్తం జీర్ణ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కాలేయ ఫైబ్రోసిస్ను నిరోధించడంలో కూడా పనిచేస్తాయి. ఆరోగ్యకరమైన కాలేయ పనితీరుకు శరీరానికి సహకరిస్తుంది. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. దీర్ఘ బ్రతుకులో కాలమే భారమవుతుంది. దివ్య జీవితంలో కాలమే అల్పమవుతుంది. అన్ని జంతువుల జీవన సారము అనుభవం చెందడమే. మనిషి ఒక్కడే అనుభవము కాకుండా ఇంకా ఏవో పొందాలని ఎప్పుడూ చతికిలబడతాడు. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. ఎస్డివి స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.